తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. గుడిమల్లం దేవస్థానం బోర్డు మెంబర్గా జీపాలెం గ్రామానికి చెందిన ఉషా నియమితులయ్యారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. బీసీలకు న్యాయం జరుగుతుందని, పార్టీ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని జీపాలెం టీడీపీ సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మా పంచాయతీలో ఎప్పుడు పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు వరకు నామినేట్ పదవిని అనుభవించిన గ్రామం ఏదైనా ఉందంటే అది మా జీపాలెం పంచాయతీ. ఈరోజు గుడిమల్లం గుడికి మా పంచాయతీ నుంచి జీపాలెం గ్రామం నుంచి ఉషా అనే ఆ పాపని బోర్డు మెంబర్గా చేయడం చాలా సంతోషం, శుభ సంతోషం. ఎమ్మెల్యే గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నకి. ఎందుకంటే వీళ్ళ విశ్వబ్రాహ్మణులు కాన్స్టెన్సీలో విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, బీసీలకి ఏ విధమైన న్యాయం జరుగుతూ ఉంది అంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కార్యకర్తలకి ఈరోజు మేము పార్టీ ఏర్పడినప్పటి నుంచి 1983 నుంచి టీడీపీ కార్యకర్తగా మేము పనిచేస్తూ ఉన్నాము. పనిచేస్తూ కార్యకర్తకి ఈరోజు గుర్తింపు అనేది టీడీపీ చెప్తూ ఉంటుంది. ఈరోజు చాలా ఆనందమైనటువంటి సంతోషం నాకు. ఎందుకంటే మేము 83 నుంచి పార్టీలో ఉంటూ మాకంటూ నామినేట్ పోస్ట్ అంటూ ఏది రాకుండా ఉంటే ఈరోజు మా పంచాయతీలో నా ద్వారా ఉషా అనే పాపకి ఈరోజు బోర్డు మెంబర్ రావడం చాలా సంతోషం. అదేవిధంగా రిస్తమ్ అక్కకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మహిళలంటే ఎంత వాళ్ళకి అభిమానము. బొజ్జల కుటుంబానికి మహిళలన్నా కాళహస్తి ప్రజలన్నా పైగా రేణిగుంట మండలం అంటే అత్యంత ప్రీతిపాత్రమైన మండలం వాళ్ళకి. కాబట్టి మా మండలంలో 2 బోర్డు మెంబర్లు రావడము చాలా సంతోషం. ఎప్పటికీ మేము బొజ్జల ఫ్యామిలీకి రుణపడి ఉంటాము.